ఈసారి నరసాపురం నుంచి పార్లమెంట్లోకి అడుగుపెట్టిన శ్రీనివాస వర్మకు కేంద్ర కేబినెట్లో చోటు దక్కడంతో విధేయతకు దక్కిన పదవిగా బీజేపీ శ్రేణులు అభివర్ణిస్తున్నారు. ఏపీ నుంచి బీజేపీ ఎంపీలుగా పురంధరేశ్వరి, సీఎం రమేష్, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే మొదటిసారి నరసాపురం నుంచి పార్లమెంట్లోకి అడుగుపెట్టిన శ్రీనివాస్ వర్మకు ఏకంగా మంత్రి పదవి లభించనుంది. వర్మకు కేంద్ర కేబినెట్లో చోటు దక్కడంతో విధేయతకు దక్కిన పదవిగా బీజేపీ శ్రేణులు అభివర్ణిస్తున్నారు. శ్రీనివాస్ వర్మ 36 ఏళ్లుగా బీజేపీలో కొనసాగుతున్నారు. 1988లో బీజేపీ కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి బీజేవైఎం జిల్లా అధ్యక్షునిగా పనిచేశారు. అలాగే బీజేపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షునిగా, భీమవరం మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్గా, ఇన్ఛార్జ్ చైర్మన్ గా పనిచేశారు. శ్రీనివాస్ వర్మ మొదటి నుంచి బీజేపీలో కొనసాగుతూ వచ్చారు. మరోవైపు ఆర్ఎస్ఎస్ ఆశీస్సులు కూడా ఆయనకు బలంగా ఉన్నాయి. ఇవన్నీ వర్మకు కలిసొచ్చాయనడంలో సందేహం లేదు. ఎంపీగా గెలిపిస్తే నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా కేంద్రంలో మంత్రి పదవే వరించబోతోంది. దీంతో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారనడంలో సందేహం లేదని పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. బీజేపీ కార్యకర్తలు విజయవాడ ఓటు దగ్గర పెట్టుకుంటాను సార్, దాన్ని గైడ్ చేయండి అంతా. వాళ్ళు ఏ పొరపాటు జరిగిన సూపర్.